చాలా ఘోరంగా అయిపోయింది మా పరిస్థితి. నేను 2 రోజులయింది ఇంటికి కూడా పోవడం లేదు. ఇంటికి పోతే డబ్బులు అయిపోతామని ఇంటికి కూడా పోలే. 400 చేసింటి నిన్న. ఇంటికి కూడా పోలే. రాత్రి ఇక్కడే పండుకున్నా. సోమాజిగూడలో పండుకున్నా చౌరస్తా కాడ. ఇప్పుడు ఎట్లా ఉందో ఏం కథో ఇంటికి. మా భార్య ఊరికే ఫోన్ చేస్తూ ఉంది. మా పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న నీకు నమస్తే చేస్తున్నా. కొంచెం మా మీద ఆటో డ్రైవర్ల మీద కొంచెం దయ కలిగి ఏదో ఒక మార్గం చూసి ఇది చేయండి. మేమే కాదు, 7 సీటర్ ఆటోలు, ట్యాక్స్ కార్లు అన్నీ రోడ్డు మీద వచ్చి చాలా ఘోరంగా అయిపోతుంది మా పరిస్థితి. కొంచెం దయగలిచి ఆటో డ్రైవర్లకు ఏదో కొంచెం మంచిగా చేయాలని ఇచ్చేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయలేకపోయింది ఆటో డ్రైవర్లకు. కాంగ్రెస్ వచ్చి ఇచ్చేస్తుందని మేము మిమ్మల్ని మంచిగా గెలిపించినాము. కొంచెం ఇచ్చేయండి. ఆటో డ్రైవర్లు వేయండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎట్లా వచ్చింది? కొంతవరకు ఆటో డ్రైవర్లు చాలా ఇది చేసిళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్లు కొంచెం మంచిగా ఉంటుందని ఈ చేసి మేము మిమ్మల్ని గెలిపించినాము. రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని చూసి ఇది చేయండి. మేము 300, 400 తీసుకోపోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆటో కిరాయే 400 ఉంది. నమస్కరించి సునియమ్మ మీకు నమస్కరించి చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. కొంచెం ఆటో డ్రైవర్లను కొంచెం రోడ్డు మీద ఇదే అయ్యేటట్లు చూడకండి అమ్మా. కొంచెం మంచిగా చేయండి. ఆటో డ్రైవర్లకు మీరు ఏం చేస్తున్నారు? ఆటో డ్రైవర్లకు కొంచెం మంచిగా చేయండి. ఇబ్బంది చేయకండి. చాలా ఘోరంగా అయిపోతుంది మా పరిస్థితి రోజు రోజుకు. నమస్కారం రేవంత్ రెడ్డి అన్న, నమస్తే. అప్పటికంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుందా మీ ఆటో వాళ్ళకి? అప్పటికంటే ఇబ్బంది అంటే అప్పుడు అంటే 800, 1000 రూపాయలు అట్లా చేసుకొని పోతుంటే ఇప్పుడు 300, 400 అవుతుంది. ఎవరికి అడిగినా కానీ, లేడీస్ వాళ్ళకి అడిగినా కానీ వాళ్ళు ఉచిత బస్సుల మీదనే పోతున్నారు. చూస్తున్నావు కదా, ఆటోలు ఏ గల్లీలో చూసినా ఆటోలు ఖాళీ పోతుంటాయి. గ్యాస్ పోసుకొని 400 చేయాలి, 200, 300 గ్యాస్ పోయాలి, 200 జోబులో పెట్టుకుని పోతున్నాం. అన్నం తినాలన్నా కానీ డబ్బులు అయిపోతామని అన్నం తినడం లేదు మధ్యాహ్నం పూట. మా పరిస్థితి భలే ఇదిగా అయిపోయింది. రేవంత్ రెడ్డి అన్న రోడ్డు మీద చేయకండి. మా పుట్ట కొట్టినట్లు అయిపోతుంది. మీరు మంచిగా ఇది చేసి మాకు కొంచెం ఇది చేయండి. రేవంత్ రెడ్డి అన్న మీ ప్రభుత్వం వచ్చినాక ఒక మంచి పని చేసిందని మాకు కొంచెం సంతోషించండి. రేవంత్ రెడ్డి అన్న చాలు, నమస్కరిస్తున్నా. అదేనంటే మీ ఒక్కరు రోడ్డు మీదకి ఆటో ఎక్కపోతే మీ కుటుంబం అంతా రోడ్డున పడేటువంటి పరిస్థితుల్లో ఉందని మీరు చెప్పదలుచుకుంటారా ప్రభుత్వానికి? మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు 1500, 15,000, 800 తీసుకపోతే మాకు ఇట్లా ఇబ్బంది అయిపోయింది. రూమ్ కిరాయే ఉంది, 8,000, 9,000 రూమ్ కిరాయి ఉంది. మళ్ళీ స్కూల్ పిల్లల ఫీజులు, మాకు 2 పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లలు అవి ఫీజులు కట్టాలి. వాళ్ళు బయటికి వెళ్ళగొడుతున్నారు. మా పిల్లలకి బయటికి వెళ్ళగొడుతున్నారు. మీరే చూసి ఇది చేయండి. ఆటో డ్రైవర్లను ఏమి ఇంత ఇది చేయకండి. కొంచెం మా ఆటో డ్రైవర్లు అంటే చాలామంది ఉన్నారు. మేము ఒక్కరమే కాదు, చాలా మంది రోడ్డు మీద అయిపోయింది. ఇప్పటికే ఇంట్లోకి పోకుండా రోడ్ల మీద పండుకుంటున్నారు. ఇదిగా ఉంది మా పరిస్థితే భయంకరంగా ఉంది.